హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్. చూడండి, ఒక కస్టమర్ బ్లౌజ్ తీసుకొచ్చారు. హ్యాండ్స్ పొట్టిగా అయిపోయినాయి అని చెప్పేసి, అది కూడా లోపల కూడా లైనింగ్ లేదు, కొంచెం లైనింగ్ వేసేసి పొడవుగా పెట్టండి హ్యాండ్స్, ఇది పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. అయితే స్లీవ్స్ ఇప్పేసి తీసుకొని రండి అని చెప్పాను నేను. చూడండి, 9 ఇంచెస్ పెట్టమన్నారు వాళ్ళు, ఇక్కడ దాకా పెట్టమన్నారు. కాబట్టి సేమ్ ఇదే క్లాత్ నేను ఇంకో క్లాత్ తీసుకున్నాను అనమాట. అయితే వాళ్ళు లైనింగ్ కూడా తీసుకొచ్చారు. చూడండి, ఈ క్లాత్ తీసుకున్నాను, కాకపోతే కొంచెం లైన్స్ వచ్చాయి దీని మీద. చూడండి, ఇలా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. స్లీవ్స్ కట్ చేసిన తర్వాత లోపల భాగం ఇవన్నీ తీసేసుకున్నాను. ఇంకా చూడండి, ఈ క్లాత్ ఇలా లోడింగ్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ ఇలా వేసి ఇలా లోడింగ్ చేసేసుకున్నాను నీట్గా. చూడండి, హ్యాండ్స్ ఇప్పేసాం కదా, ఆ హ్యాండ్స్ ఇలా ఆ బార్డర్ తీసి ఫుల్ హ్యాండ్స్కి వేసాను అనమాట. చూడండి, ఇలా బార్డర్ అంచెమ్మటి స్టిచ్ చేసేసుకొని నీట్గా ఉండేలాగా కుట్టేసాను అనమాట. చూడండి, ఈ బార్డర్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ ఇలా కట్ చేసేసి మడత పెట్టేసి కుట్టేసాను అనమాట. చూడండి, ఇలా మడత పెట్టేసి అంచెమ్మటి ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇలా స్టిచ్ చేశాను. చూడండి, ఇదంతా కూడా లైనింగ్ ఎలా ఉందని అలాగా అతికేయాలన్నమాట. అలా పాదం ఖర్చు వెడల్పులో ఇలా లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అయిన క్లాత్ ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకా స్లీవ్స్ దానికి బ్లౌజ్కి అతికేస్తున్నాను. చూడండి, 1/2 ఇంచ్ వెడల్పులో కరెక్ట్గా భుజం కరెక్ట్గా చూసుకొని ఇలా అతికేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళ స్లీవ్ ఎంతైతే లూజ్ ఉందో ఆ లూజు చూసుకొని 13 ఇంచులు అలా ఉందన్నమాట. చూసుకొని మడత పెట్టి టేప్ వచ్చేలా చూసుకొని కరెక్ట్గా హ్యాండ్స్ కొలత చూసుకొని ఇలా 13 ఇంచులు అనమాట చుట్టూరు కొలత. కాబట్టి ఇలా చూసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా రఫ్ కొట్టేసి సేమ్ ఇందాక ఈ కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్లలోకి ఇలా కలుపుకోవాలన్నమాట. ముందు వేసిన కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లలోకి లైన్స్ కలిపేస్తున్నాను. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎవరికైనా హ్యాండ్స్ ఇలా తేడా వచ్చినప్పుడు లేవన్నప్పుడు ఇలా మ్యాచింగ్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ మళ్ళీ కొత్తగా రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఎక్స్ట్రా అయింది కదా, ఈ ఎక్స్ట్రా అయిన క్లాత్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. చూడండి, స్లీవ్స్ రెడీ అయిపోయాయి. హ్యాండ్స్ తిరిగేస్తే చూడండి ఎలా ఉన్నాయో, నీట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్లో వచ్చినట్టుగానే ఉన్నాయి. చూడండి, బార్డర్ కూడా వేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.